ఏదో నేను డబ్బులు ఇచ్చినట్టే ఉంటది. సార్ మూర్తి గారు నన్ను ఈ సినిమాలో ఈషా తంతది. మీరు ఎంజాయ్ చేస్తారు పక్కా. అది కాకుండా మేజర్‌గా ఏంది అంటే ఒక్కసారి అంటే కొట్టండి ప్లీజ్. సీన్ రీక్రియేషన్. ఓకే. బట్ జెన్యూన్‌గా నాకు ఇదొక ప్యాషనేట్ ప్రాజెక్ట్ అనమాట. చాలా మందికి అదృష్టం ఉండాలి టు యాక్ట్ అండ్ టు ట్రాన్స్‌పోర్ట్ లైఫ్స్. అంటే ఇప్పుడు బేసిక్ ఒక సినిమా జర్నీ ఎట్లుంటదంటే మనకొక అవకాశం దొరుకుతది. ఇంకో లైఫ్ లివ్ జేయడానికి. అంటే ఆ కల్చర్ అనేది మనకు అర్థమవుతూ ఉంటది. కొత్త మనుషులను కలుస్తాం. డైలాగ్స్ గాని, ఆ క్యారెక్టర్‌లో వి స్టార్ట్ లివింగ్ దట్ క్యారెక్టర్. వాళ్ళ ఇంట్లల్లో వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా గూడా. సో, ఒక ఆపర్చునిటీ ఇంకో లైఫ్ లివ్ జేయడానికి. సో, నాకు ఆ ఆపర్చునిటీ కలిగించిన సృజన్‌కి అండ్ సజీవ్‌కి, ఆల్ దీస్ వండర్‌ఫుల్ పీపుల్ ఐ వర్క్డ్ విత్ వినోద్ గారు అండ్ ధీరజ్. ధీరజ్ నిన్ను పొగుడుతాను నేను లైఫ్‌లో అనుకోలే గానీ. నందు, బ్రహ్మాజీ సార్ వస్తే ఆ వైబ్ వేరే ఉంటది. అండ్ తప్పకుండా బ్రహ్మాజీ సార్ అన్నారు గదా! పేరొస్తది ఈషాకి, తరుణ్‌కని. యాక్చువల్లీ ఫస్ట్ బ్రహ్మాజీ గారే టాప్. ఆయనొచ్చినప్పుడు అందరూ విజిల్ కొడతారు. దట్స్ ద వే హిస్ క్యారెక్టర్ ఈజ్ అనమాట. చాలా చాలా బా చేసినారు అందరూ గూడా. ఒకటేంది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే డెఫినెట్‌లీ ఒక కామెంట్ అయితే ఉంది. ఇది రీమేక్ మళ్ళెందుకు చూడాలి అన్నది. సో, లెట్స్ అడ్రెస్ దట్ ఫస్ట్. రీమేక్ అన్నది అది ఆ టాపిక్ నేను మళ్ళొస్తా గానీ, ఇప్పుడు గోదారి యాస అన్నది అండ్ ఇంకోటి ఆ కల్చర్ ఏదైతే ఉందో రాజమండ్రిలో పోయి వెన్ వి షాట్ మిడ్ సమ్మర్, ఆ ఫుడ్ గానీ, అక్కడున్న జనాలు గానీ, అక్కడున్న వాతావరణం, వాళ్ళు మాట్లాడే తీరు ఏదైతే ఉన్నదో, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం అంటే ఇది ఈ సినిమానే రీసెంట్ టైమ్స్‌లో. నేను గ్యారంటీ చెప్తున్నాను. అండ్ అది మనము ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నాము చాలా మందికి. ఇప్పుడు నేను దానికి ఒకటే ఒక రీజన్ చెప్తున్నాను. వై షుడ్ వి వాచ్ ఇట్ అన్నప్పుడు, విజయం సూపరం పొర్న్యనుమా ఏదో మలయాళం సినిమా వచ్చింది. మీకు తెలుసో తెలీదో. 100 రోజులు ఆడింది ఆ సినిమా. 100 రోజులు ఆడింది. ఎన్నో అవార్డ్స్ వచ్చింది. అక్కడ మలయాళం ప్రెస్ గాని, ఆడియన్స్ గాని చాలా చాలా ఆదరించినారు ఆ సినిమాని. అది పెళ్లి చూపులు రీమేక్. సో, ఒకటే చెప్తున్నా. ఇట్ డస్ నాట్ మ్యాటర్. దీంట్లో ఆనెస్టీ మీకు కనిపిస్తది. కనిపియకుంటే చూడకండి. నలుగురికి చెప్పండి చూడొద్దని చెప్పేసి. అంతే, అంతకంటే ఏం చేస్తాం? కొత్త టెక్నీషియన్స్ వచ్చినారు. వి వాంటెడ్ టు టేక్ అ రిస్క్. దీంట్లో జెన్యూన్‌గా ఎవడికి దే కేమ్ ఔట్ ఆఫ్ లవ్. ఆ సినిమా అంటే ఇష్టము. ఈ క్యారెక్టర్ చేయాలని ఒక ప్యాషన్. అంతకు తప్పితే ఎటువంటి వేరే ఆలోచన లేకుండా సృజన్‌కి కావాలంటే వేరే ఎవరో హీరో డేట్స్ తీసుకొని ఏదో ఒకటి చేయొచ్చు ప్రాఫిటబుల్‌గా. అంటే ఆన్ ద టేబుల్ ప్రాఫిట్స్ గురించి మాట్లాడుతున్నా. కానీ ఇంత రిస్క్ చేయడంలో ఎందుకు ఏముంది అంటే, అది సినిమా చూసిన తర్వాత మీకు తప్పకుండా తెలుస్తుందనేసి నేను అనుకుంటున్నా. ఇట్స్ ఫుల్ ఆఫ్ హార్ట్. సో, తప్పు జరిగే సమస్య లేదని నేను అనుకుంటున్నా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐడ్ లైక్ టు థాంక్ ఎవ్రీవన్. మళ్ళీ ట్రైలర్ లాంచ్ అప్పుడు మాట్లాడుకుందాం. థాంక్ యూ. సూపర్బ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదిక ఏదైనా ఈఎన్‌ఈ ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యి ఓం శాంతి అనుకోవాలి అని అంటే మీరు అప్డేట్ ఇవ్వాల్సిందే. వాళ్ళని శాంతింపజేయాల్సిందే. చేస్తున్నాము, ఆ! తీస్తున్నాము. ఆ! మీరు ఫస్ట్ డే గాని రాకపోతే అప్పుడు ఒక్కొక్కడికి ఉంటది చెప్తున్నా. చూద్దాం అప్పుడు. ఓకే. అప్డేట్ ఇమ్మంటే వార్నింగే ఇచ్చారు మొత్తంగా. థ్యాంక్ యూ సో మచ్. సో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం